అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను సుదర్శిని. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారో కమెంట్ చేయండి. సుదర్శిని ఈరోజు ఇంకొక బ్యూటిఫుల్ వీడియో మీతో షేర్ చేస్తుంది. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, వరంగల్ ట్రిప్లో ఫస్ట్ మేము రామప్ప టెంపుల్కి వెళ్ళామని. అదే రోజు మేము తర్వాత చూసిన ప్లేస్ వచ్చి లక్నవరం లేక్ అనమాట. ఈరోజు ఈ వీడియోలో మీతో నేను లక్నవరం లేక్ విశేషాలని షేర్ చేసుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మేము రామప్ప టెంపుల్కి వెళ్ళేటప్పటికే మాకు టైము 3:30 అయిపోయింది. ఆఫ్టర్నూన్ చాలా లేట్ అయ్యింది, ఎందుకంటే మేము మార్నింగ్ కొంచెం లేట్గా బయలుదేరాము. ఇంట్లో మేము ఆ గుడి దగ్గర చూసుకొని బయలుదేరేటప్పటికి మళ్ళీ 4:15కి ఏమో అలాగా స్టార్ట్ అయ్యాము. 4:15 ఆర్ 4:20కి స్టార్ట్ అయ్యాము. అక్కడి నుంచి బయలుదేరి మేము లక్నవరం వచ్చేటప్పటికి ఇక్కడ 5 అయ్యింది. ఇదే అన్నమాట మెయిన్ ఎంట్రన్స్ లక్నవరం. ఆ రోడ్లో నుంచి లోపలికి లేక్ దగ్గరికి వస్తే ఇక్కడ ఇలా మట్టి రోడ్డు ఉంటుంది. ఇక్కడ నుంచే లేక్ స్టార్ట్ అవుతుంది. లోపలికి కొంచెం లోపలికి వెళ్తే అక్కడ కేబుల్ బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది అనమాట. ఈ మట్టి రోడ్డు మీదనే కొంచెం 2 వెహికల్స్ వెళ్ళేలాగా చిన్న రోడ్డే, అలాగా లోపలికి వెళ్ళాలి. పార్కింగ్ అయితే అంతా ఇక్కడే. ఇక్కడ నుంచి కొంచెం లోపలికి ఆ కేబుల్ బ్రిడ్జ్ దాటిన తర్వాత సైడ్ కూడా ఉంటుంది, అక్కడైనా కూడా పార్క్ చేసుకోవచ్చు. ఈ లక్నవరం లేకు వరంగల్ నుంచి 80 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. హైదరాబాద్ నుంచి అయితే అరౌండ్ 225 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. ఇది కూడా ములుగు జిల్లాలోనే ఉంది, కానీ ఇది ఉండే గ్రామం వచ్చి బుస్సాపూర్ విలేజ్లో ఈ లక్నవరం సరస్సు ఉంది. మేము ఫస్ట్ చూసింది రామప్ప కదా, రామప్ప టెంపుల్ కానీ ఈ లక్నవరం సరస్సు కానీ ఈ రెండు కూడా ములుగు జిల్లాలోనే ఉన్నాయి. లక్నవరం అనగానే ఎవరికైనా ఫస్ట్ గుర్తొచ్చేది కేబుల్ బ్రిడ్జ్నే. ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ని చూడటానికి చాలామంది ఇక్కడికి వస్తారు. అండ్ చాలా గ్రీనరీగా ఉంటుంది. మన సిటీ లైఫ్లో మనము డైలీ బిజీ షెడ్యూల్స్లో ఉంటాము, బిజీగా తిరుగుతూ ఇక్కడికి వస్తే ఈ గ్రీనరీగా ఈ లేక్లో ఈ ఐలాండ్స్లో చాలా రిలాక్సింగ్గా ఉంటుంది చాలామంది. అండ్ హైదరాబాద్ నుంచి ఇది పెద్ద డిస్టెన్స్ ఏం కాదు, 200 కిలోమీటర్స్ అంటే కొంచెం త్వరగానే రావచ్చు. చాలామంది బైక్లో కూడా వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ స్కూల్ పిల్లల్ని కూడా చాలామంది ఇక్కడ తీసుకొస్తుంటారు స్కూల్ ట్రిప్స్కి కూడా. ఈ లక్నవరము, రామప్ప టెంపుల్, ఈ వరంగల్లో ఉండే ఈ ప్లేసెస్ అన్నిటికీ కూడా పిల్లలు స్కూల్ ట్రిప్లో చాలామంది వస్తుంటారనమాట. ఇక్కడ మొత్తంగా 13 ఐలాండ్స్ ఉన్నాయి. ఈ సరస్సు చుట్టూరు కూడా 13 ఐలాండ్స్ ఉన్నాయి. అందులో ఒక 3 ఐలాండ్స్ని ఈ టూరిజం వాళ్ళు తీసుకుని డెవలప్ చేశారు. ఆ 3 ఐలాండ్స్ని కనెక్ట్ చేస్తూ ఈ సస్పెన్షన్ బ్రిడ్జెస్ ఉన్నాయి. ఈ లక్నవరం సరస్సు అయినా వరంగల్లో ఉండే చాలా ప్లేసెస్ కూడా చాలా వరకు కాకతీయుల రాజుల కాలం నుంచి ఉండేవే అన్నమాట. ఈ సరస్సు అప్పట్లో ఏర్పడిందంట. ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్తో పాటు ఒక దీవి నుంచి ఇంకొక దీవికి వెళ్ళడానికి బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. బోటింగ్ ఛార్జెస్ టైమింగ్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. బోటింగ్ టైమింగ్ మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఉంటుంది. పెద్దవాళ్ళకి 50 రూపాయలు ఉంటుంది, చిన్నపిల్లలకి 30 రూపాయలు తీసుకుంటారు. అండ్ స్పీడ్ బోటింగ్ కూడా ఉంటుందన్నమాట. బోటింగ్ టైం అక్కడ 5:30 వరకే పెట్టున్నారు, కానీ 6:30 వరకు కూడా అలో చేస్తారంట. ఇప్పుడైతే వింటర్ సీజన్ కాబట్టి త్వరగా కొంచెం సన్సెట్ అవుతుంది కదా, వింటర్లో త్వరగానే క్లోజ్ చేస్తారంట. కానీ సమ్మర్లో అయితే కొంచెం లేట్ అయినా సరే అలో చేస్తారన్నారు అక్కడైతే. ఎక్కడ చూసినా కూడా మేము అక్కడ స్టార్టింగ్లో కూడా ఇదే బోర్డు చూసాము, డూ నాట్ స్విమ్ అని. వార్నింగ్ బోర్డ్స్ పెట్టున్నారు, ఎందుకంటే లోపల ముసళ్ళు ఉన్నాయంట, క్రొకోడైల్స్ ఉన్నాయి, స్విమ్ చేయకూడదు అండ్ చాలా లోతుగా ఉంటుంది లేకు అని చెప్పి ఆ బ్రిడ్జ్ దగ్గర, ఆ సస్పెన్షన్ బ్రిడ్జ్ దగ్గర పెట్టున్నారు. నెక్స్ట్ ఈ బోటింగ్ ఏరియా దగ్గర కూడా ఆ బోర్డ్స్ పెట్టున్నారు. సో చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్తున్నప్పుడు పెద్దవాళ్ళైనా సరే లోపల స్విమ్ చేయడము అవన్నీ అయితే నాట్ అలౌడ్ ఇక్కడ, ఓన్లీ బోటింగే.
బోటింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి మాకు కొంచెం టైం అయిపోయింది, 5:30 అయింది అనుకుంటాను. అప్పటికి ఇంకా అక్కడ క్యాష్ కౌంటర్ దగ్గర కూడా నెక్స్ట్ వచ్చే వాళ్ళని ఒక 10 మినిట్స్ వరకు అలో చేయమని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఇక్కడ మళ్ళీ వెయిట్ చేసి అక్కడ మొత్తం రౌండ్ చేసుకొని వచ్చేటప్పటికి టైం అయిపోతుంది. త్వరగా మనకి మంచు పడుతుంది కదా, ఈవినింగ్ 6 కల్లా చిమ్మ చీకటి అయిపోతుంది. అందుకని చెప్పి వాళ్ళు అలో చేయట్లేదు. నాకు తెలిసి మా తర్వాత కొంతమంది వచ్చారు, వాళ్ళు లాస్ట్ బ్యాచ్. మేము ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి స్పీడ్ బోట్ అనమాట. స్పీడ్ బోట్, ఇందులో 4 మెంబర్స్ని అలో చేస్తారు. ఎక్కువ మంది అయితే ఇందులో కష్టము, 4 అయితే వెళ్ళొచ్చు. దీనికైతే 350 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మేము ఎక్కువ మంది వెళ్ళాం కాబట్టి మేము దీన్ని ఆప్ట్ చేసుకోలేదు, మేము నార్మల్ బోట్కే వెళ్ళాము. దాదాపు 10 to 15 మినిట్స్ వెయిట్ చేసాము. ఎందుకంటే కొద్దిమంది ఉన్నా కూడా వాళ్ళు బోటు తీయరు, వేరే కొంతమంది వస్తారు, అప్పటికే టైం అయిపోతుంది కదా. మళ్ళీ లాస్ట్లో వచ్చే కొద్దిమంది కోసంగా వాళ్ళు ఇంకొకసారి బోట్ తీయడం ఎందుకు అని చెప్పి మమ్మల్ని వెయిట్ చేయించారు. మేము 15 to 20 మినిట్స్ ఏమో వెయిట్ చేసామనుకుంటా. అయితే అది సన్సెట్ టైము, చాలా బాగుంది. వాటర్ దగ్గర వెళ్తూ ఉంటే కొంచెం భయంగా కూడా వేసింది. చాలా దగ్గరగా వాటర్ని చూస్తాం కదా, దగ్గర నుండి చూస్తే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది, మనసుకి చాలా రిలాక్సింగ్గా ఉంటుంది అనమాట. అది చెప్తే కాదు, వీడియోలో చూసినా కూడా మేబీ అర్థం కాకపోవచ్చు. సో రియల్గా ఫీల్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఈ స్పీడ్ బోట్ మాత్రము, ఏది కూడా స్పీడ్ బోట్ అయినా సరే, ఈ బోట్ అయినా సరే ఐలాండ్స్ దగ్గరికి అయితే తీసుకొని పోలేదు. ఈ 3 ఐలాండ్స్లో స్టే చేయడానికి అకామిడేషన్ కూడా ఉంటుంది. బట్ అక్కడ మనం హోటల్ బుక్ చేసుకోవాలంటే, అంటే కాటేజెస్ ఉంటాయి, అవి బుక్ చేసుకోవడానికి మాత్రం చాలా కష్టము. మేము యాక్చువల్గా లాస్ట్ మినిట్లో ప్లాన్ చేసుకున్నాము, బట్ అప్పుడు కూడా చెక్ చేసాము, బట్ ఏమైనా దొరుకుతుందేమోనని. అప్పటికే అసలు అన్నీ బుక్ అయిపోయి ఉన్నాయి, కాటేజెస్ అన్నీ కూడా. ఈవెన్ మేము ఫ్రెండ్స్తో చెక్ చేసిన దాన్ని బట్టి ఏంటంటే మినిమం 1 మంత్ ముందుగా బుక్ చేసుకుంటే తప్ప అక్కడ ఐలాండ్లో స్టే చేయడానికి అకామిడేషన్ మనకి కాటేజ్ బుక్ అవ్వదంట. సో అంత డిమాండింగ్గా ఉంటుంది అని చెప్పారు. అక్కడ కనిపిస్తున్నాయి కదా, అవే అన్నమాట కాటేజెస్, అక్కడికి వెళ్ళొచ్చు. బట్ మా బోట్ అక్కడి దాకా కూడా తీసుకొని పోనివ్వకుండా మమ్మల్ని రిటర్న్ చేసేసారు. మేము అక్కడి దాకా వెళ్ళలేదు. అక్కడ స్టే చేసే వాళ్ళని అక్కడికి తీసుకెళ్తున్నారంట. అప్పటికే లేట్ అయిపోయింది కదా, సో జస్ట్ ఒక రౌండ్ వేసేసి మేము ఇంకా రిటర్న్ అయిపోయాము. బోటింగ్ అయిపోయాక బయటకు వచ్చాక ఇక్కడ జస్ట్ ఎక్కువ పెద్ద ప్లే స్టాల్స్ ఏం లేవు, షూటింగ్ అవి ఉన్నాయన్నమాట. పిల్లలు ఏదో మేము ఆడుకుంటాము అంటే కాసేపు అక్కడ ఆడుకొని ఇచ్చాము. ఇక్కడ ఇంకా కొంచెం బాగా డెవలప్ చేయొచ్చు, మేబీ టైం పడుతుంది అనుకుంటా. ప్లే ఏరియా అయితే ఎక్కువ ఏం లేదు, కానీ అంటే ఇలాగ బెలూన్స్, షూటింగ్స్, ఇంకా స్నాక్స్ ఇలాగ ఉంటాయి కదా మామూలుగా ఎక్కడైనా బోటింగ్ ఇట్లాగా ఒక లేక్ ఏరియా దగ్గరికి వచ్చినప్పుడు. మరి అంత అనే షాప్స్ కూడా ఏం లేవు, 2-3 టీ షాప్స్ ఏమి చూసాము అంతే. మేము అన్ని ఐలాండ్స్ దగ్గరకు కూడా వెళ్ళలేదు, జస్ట్ ఒక దగ్గరికి వచ్చి అక్కడి నుంచి ఇంకొక ఐలాండ్కి బోటింగ్ ద్వారా వెళ్ళే దగ్గరికి మేము బోటింగ్ చేసాము అంతే. బట్ ఆ ఐలాండ్ దగ్గరకు కూడా వెళ్ళలేదన్నమాట. ఇంకా మేము రిటర్న్ అయిపోయాము. రిటర్న్లో వచ్చేటప్పుడు స్కూల్ పిల్లలు అయితే చాలామంది వచ్చున్నారు. ఇప్పుడు క్రిస్మస్ హాలిడేస్ కదా, ఈ హాలిడేస్కి స్కూల్ తరపున ట్రిప్ వేశారంట, చాలామంది పిల్లలు వచ్చున్నారు. వెళ్ళేటప్పుడు నాకు కొంచెం భయం వేసింది, అంటే చూడటానికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, పిల్లలు చాలామంది ఉన్నారు, చాలామంది విజిటర్స్ ఉన్నారు కదా. సో వీళ్ళందరూ ఒకేసారి ఆ కేబుల్ బ్రిడ్జ్ మీద ఎక్కితే అది లైట్గా షేక్ అవుతూ ఉందన్నమాట, ఊగుతుంది. కానీ ఎంతమంది ఎక్కినా, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఎక్కినా కూడా ఏం ప్రాబ్లం లేకుండా ఉండేంత స్ట్రాంగ్గా ఆ కేబుల్ బ్రిడ్జ్ ఉందంట. సో మేము అలాగా ఫైనల్గా అన్నీ చూసుకొని మేమైతే మళ్ళీ రిటర్న్ అయిపోయాము.
లక్నవరం లేక్ చూసి ఇక రిటర్న్ అయిపోయాము. వరంగల్లో మాకు అకామిడేషను నైట్. సో ఆ రోజు నైట్ అక్కడ స్టే చేసి సెకండ్ డే ఇంకా కొన్ని ప్లేసెస్ వరంగల్ సిటీకి కొంచెం దగ్గరగా సిటీలో కొన్ని ప్లేసెస్ చూసామన్నమాట. ఏమేమి చూసాము, ఎక్కడికి వెళ్ళాము అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. సో మేము వెళ్ళిన టైంని బట్టి ఎంతవరకు కవర్ చేయగలమో అవన్నీ చూసాము. కేబుల్ బ్రిడ్జి, ఒక ఐలాండ్ నుంచి ఇంకొక ఐలాండ్కి వెళ్ళడము, ఆ సస్పెన్షన్ బ్రిడ్జ్ ఎలా వర్క్ అవుతుంది, ఇవన్నీ చూసామన్నమాట. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. లక్నవరం లేక్, కేబుల్ బ్రిడ్జ్ ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.